ఎన్నికల పట్ల విద్యార్థులకు చిన్ననాటి నుండే అవగాహన ఉండి నాయకత్వ లక్షణాలను అవలంబించుకోవాలని యాలల పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ సిద్ధరామేశ్వర్ సూచించారు. శుక్రవారం యాలల మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోడల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. అయితే పాఠశాల విద్యార్థులు ఈ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని విద్యార్థులు ఓటును వేశారు. ఇందుకోసం నాయకుల పద్ధతిలో విద్యార్థులు ఓటును అభ్యర్థించే విధానం, అలాగే ఓటుకు ఉపయోగించే సిరా ఓటు వేసే విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిద్ధరామేశ్వర్ మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైనదని, ఆ ప్రక్రియ విధి విధానాలను చిన్ననాటి నుంచే విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, సమాజాన్ని మంచి చేయాలనే సంకల్పం వారిలో కలగాలని ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ఇందులో ఎన్నికల అధికారిగా వెంకటేష్ ప్రసాద్ ఉపాధ్యాయులు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నందిని, విద్యార్థులు తదితరులున్నారు. నిజమైన ఎన్నికలలో ఈవీఎం ద్వారా నిర్వహిస్తారు. మా పాఠశాలలో కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మరియు మేము ఏ అభ్యర్థికి ఓటు వేసామో తెలుసుకోవడానికి వివిప్యాట్ ద్వారా తెలుసుకున్నాం. ఈ విద్యార్థి దశలోనే ఎన్నికలను ఎలా నిర్వహిస్తామో తెలుసుకున్నందుకు మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. సార్, నా పేరు శ్రీ నందిని. నేను 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మా పాఠశాలలో హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో నేను కూటంగా పాల్గొంటున్నాను. నాతో పాటు 7 అమ్మాయిలు, 8 మంది అబ్బాయిలు ఓటింగ్లో ఉన్నారు. మా పాఠశాలలో ఎలక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యం ఓటింగ్ జరగడం ప్రాధాన్యత మేము ఇప్పుడే తెలుసుకుంటున్నాము. దాంట్లో వస్తుందా? అయితే ఎన్నికలని నిర్వహించుకుంటామో అలాగే చేస్తున్నాము. ఎన్సీసీ విద్యార్థులు, టీచర్స్ మరియు నేను ఈ ఎలక్షన్లో పర్యవేక్షిస్తూ సాఫీగా నిర్వహించుకుంటున్నారు. ఇందుకు ఈ ఎలక్షన్స్ ఎలాగైతే మనకు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో పిల్లలకి కూడా అవగాహన వాటిపైన ఇట్లా తెలియదు కాబట్టి వాళ్ళు ముందు కూడా ఒక నిజమైన మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ విషయంపైన పిల్లలకు అవగాహన తెలియజేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఇందుకు నన్ను ఆహ్వానించాను, నాకు కూడా సంతోషంగా. తర్వాత ఓటింగ్ జరిగే ప్రక్రియను ఈరోజే పాఠశాల స్థాయిలో వాళ్ళు తెలుసుకుంటే భవిష్యత్తులో ఎలక్షన్ యొక్క ప్రాధాన్యతను వాళ్ళు ఇప్పుడే తెలుసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైనది. చాలామంది ఎన్నికలు కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. సో ఎన్నికల ద్వారానే మనం ఎన్నుకునే ప్రభుత్వం చాలా ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ అవగాహన కల్పించే విధంగా మా విద్యార్థులు కనుక ఈ విషయంలో అవగాహన కల్పిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క విధానం ఎంత ముఖ్యమైందో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం ద్వారా తద్వారా ప్రజాస్వామ్యం అనేది విజయవంతమైన ఉద్దేశంతో మేము ఈ పాఠశాలలో ఈ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. ఈ
ఎన్నికల ప్రక్రియను నేను ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సో ఈ బాధ్యతలంతా మా ప్రధానోపాధ్యాయులు గారు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని నాపై ఉంచి ఈరోజు నాకు సీఈఓగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నా యొక్క విధులు అనేది పూర్తి చేయడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా మిగతా క్లబ్ వాళ్ళకి దాంట్లో అవకాశం ఇస్తాం. వాళ్ళకి హెడ్ బై హెడ్ కలిసి విద్యార్థులకు అభిప్రాయం ద్వారా తెలుసుకోవడం వల్ల ఒక మంచి ప్రజాస్వామ్య సిస్టమ్ వాళ్ళకి ఉద్దేశంతో ఈ అవగాహనతో ఇంతకుముందు సోషల్ సార్ చెప్పినట్టుగా సమాజంలో రేపు మెరుగుపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించాలి వ్యవస్థతో ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అందరూ సహకరిస్తారు. ఎన్సీసీ విద్యార్థులు కూడా రక్షణాత్మకంగా వాళ్ళు ఏ విధంగా వివరించాలి అవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమం చేసినందుకు విద్యార్థులందరూ కూడా ఒక మంచి అవగాహన కలుగుతుందని మేము భావిస్తున్నాం. దీంట్లో ఏపీ మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా నిర్వహించడం సహకరించారు. ఆర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బండారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.